నమస్కారం వాజీ న్యూస్కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి. యువత తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వినతుల పరిష్కారంలో కొత్త ఒరవడిని పాటించిన జిల్లా కలెక్టర్. సమస్యల పరిష్కారంపై ఫోన్ చేసి ఆరా తీసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్. నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. అన్ని సచివాలయాల్లోనూ షెడ్యూల్డ్ కులాల సోషల్ ఆడిట్ వివరాలు. అభ్యంతరాలుంటే 6వ తేదీలోగా చెప్పాలన్న నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య. ఇక వివరాలు చూద్దాం. విజయనగరం జిల్లా గజపతి నగరం సాయి సిద్ధార్థ కాలేజీ వద్ద మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సుమారు 10 కంపెనీలకు పైగా జాబ్ మేళాకు వచ్చాయని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. జీతం కోసం ఆలోచించకుండా అనుభవం కోసం కంపెనీలో జాయిన్ అయ్యి ఉద్యోగాలు చేయాలని తెలిపారు. నో డౌట్ అది దూరం అవ్వచ్చు, కానీ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఆ కంపెనీలది ఉంది. మీకు ఉద్యోగం కల్పించే కంపెనీ కూడా మీకు జాగ్రత్తగా మీకు ఎక్కడైనా షెల్టర్ కానీ లేకపోతే మీ ఎంప్లాయ్మెంట్ తాలూకా సెక్యూరిటీ కానీ ఇచ్చే పరిస్థితి వాళ్ళది ఉంటుంది. ఈరోజు వచ్చిన కంపెనీలు కూడా పెద్ద కంపెనీలు. కొన్ని కంపెనీస్ ఎక్స్క్లూజివ్గా ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, అలా కొన్ని సర్వీస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. మీరు మీ ఫ్యామిలీకి మీ తాలూకా ఇదికి ఆర్థిక స్థితిగతులకి అవసరం ఉన్నా లేకపోయినా ముందు ఉద్యోగం అయితే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈరోజు ఎంప్లాయ్మెంట్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం. సుమారు 1,15,00,000 నిరుద్యోగులు ఉన్నారు మన రాష్ట్రంలో. అందులో మహిళలే 90 లక్షల మంది. మహిళలందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఇంట్లో హౌస్ వేసుకుని ఉండిపోతున్నారు. పెళ్లి చేస్తారు, హౌస్ వైఫ్ కింద పెట్టేశారు. ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగం కావాలంటే వాళ్ళకి స్కిల్ కావాలి. అవునా? మరి ఈరోజు అంటే యూత్ కూడా నేను చూశాను. నేను క్యాంపెయిన్ చేసేటప్పుడు గ్రామాలు తిరిగితే బీటెక్ చదువుకున్న వాళ్ళు కూడా ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. అంటే వాళ్ళకి అవకాశం రాలేదని కాదు, వచ్చిన అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోలే. ప్రతి ఒక్కరికి కూడా తలుపు తట్టే అవకాశం ఒకసారి వస్తుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు మనం అత్యాసపోకుండా ఫస్ట్ ఒక ఛాన్స్ తీసుకుందాం, నేర్చుకుందాం. ఉద్యోగం మీకు జీతం ఇచ్చినా మీ తాలూకు స్కిల్ ఎన్హాన్స్ అవుతుందా? ఏదో ఒకటి నేర్పిస్తున్నారు కదా. రణస్థలం మండల కేంద్రంలో డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కార్యక్రమంలో విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత అన్నదాన కార్యక్రమం నేటికి 365 రోజులకు చేరుకోవడం సంతోషదాయకమని నిర్వాహకులను అభినందించారు. పేదలు కూలీల ఆకలి తీర్చడం ముదావహమని పేర్కొన్నారు. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల మేధస్సును పదును పెడతాయని, అటువంటి విజ్ఞాన ప్రదర్శన ఏర్పాటు చేయడంపై నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి విద్యార్థులను అభినందించారు. భోగపురం ఏపీ మోడల్ స్కూల్లో మండలంలోని యూపీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఆమె తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ కాలానుగుణంగా విద్యార్థులు మరింత సృజనాత్మకత పెంపొందించుకోవాలని సూచించారు. స్కూల్స్ నుంచి కూడా అధిక సంఖ్యలో విద్యార్థులు వచ్చి రకరకాల ఐడియాలతో చాలా బాగున్నాయి చెప్పాలంటే.
వాళ్ళ శక్తికి సామర్థ్యాలకు తగ్గట్టుగా టీచర్ల ప్రోత్సాహంతో టీచర్లతో కలిసి కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తూ అక్కడ పెట్టడం జరుగుతున్నది. వాటన్నిటిని కూడా ఈరోజు సందర్శించి వాళ్ళందరితో పిల్లలందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఆలోచన విధానం అదంతా చూస్తే చాలా ఆనందంగా ఉంది. దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న దాని మీద కూడా చర్చించుకున్నాం ఇక్కడ ఈరోజు అందరం కలిసి. ఎందుకంటే ఎవ్రీథింగ్ నౌ ఈజ్ అరౌండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోట్స్. సో ఆ దిశగా మనం కొంచెం ఇంకా అడ్వాన్స్డ్గా మన పిల్లల్ని ఎలా తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఆ అవగాహన ఎలా కల్పించాలన్న దిశగా కూడా ఈరోజు ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతున్నది. ఖచ్చితంగా అందరితో కలిసి దాని మీద వర్క్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళే రేపటి మన యువతే మనకి ఆ భవిష్యత్తుకి చాలా ముఖ్యం. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఖచ్చితంగా డ్రోన్ సిస్టమ్స్, టెక్నాలజీ దాని మీద చాలా మాట్లాడుతున్నారు. ఆయన ఆల్రెడీ హైదరాబాద్లో ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మన దిశగా కూడా తీసుకొస్తారు. ఈరోజు భోగాపురం మండలంలో ఎయిర్పోర్ట్తో పాటు ఫ్రమ్ మధురవాడ టు భోగాపురం ఐటీ కారిడార్ వస్తుందని ఆయన చెప్పడం చాలా ఆనందంగా ఉన్నది. దానికి తగ్గట్టుగా మన పిల్లల్ని కూడా మనం రెడీ చేస్తే ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ ఏరియా విల్ బి వెరీ గుడ్. అది మన శృంగవరపుకోట నియోజకవర్గం లక్కవరపుకోటలో గల ఏపీ మోడల్ స్కూల్ని ఎస్కోట ఎమ్మెల్యే కోల లలిత్ కుమారి ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు పునాదులు వేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి సిహెచ్ కూర్మారావు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో విద్యార్థులు తప్పుదోవ పడుతున్నారని, చదువుకునే రోజుల్లో క్రమశిక్షణగా మెలిగిన నాడే జీవితంలో ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని అన్నారు. గ్రామాల్లోనే ఇటువంటి విద్యార్థులు ఉన్నారా, ఇంత మేధావులు ఉన్నారా? కలాం గారి గురించి మనం వినడం, గౌరవం చూడడం తప్పితే ఇవాళ మీ అందరిలో నాకు కలాం గారు కనబడుతున్నారని ఎంతో సంతోషంగా ఉందని, ఆ ఉన్నత స్థితికి మీరు ఎదుగుతున్నారని మీ అందరి అమ్మగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఒక స్టార్ నుంచి ఒక స్టార్ పెట్టారు. ఈశ్వరరావు గారు చెప్పినట్లు ఒక పక్క పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ఒక పక్క అన్ని విధాల మళ్ళా మన హరిత విప్లవంగా మన ఆంధ్రప్రదేశ్ని ఏదైతే విజన్ 47 ఆశయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆలోచన, అలాగే గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన, కళ, విజన్ ఇదే. మీరు వాటికి పునాదులు వేసుకుంటూ ఒక్కొక్క స్టాల్ చూస్తుంటే రైతుకు సంబంధించి ఒక వ్యవసాయం చేస్తే ఆర్థికంగా బాగుండవు, వ్యవసాయానికి అనుసంధానమైన శాఖలన్నింటిలో కూడా రైతు బాగుంటేనే ఆర్థికంగా బాగుండాలి. ఒక స్టాల్ చూపించారు. అలాగే సోలార్ సిస్టమ్, ఇండియా ఎనర్జీ సిస్టమ్, ఒక పక్క ఏదైతే ఈనాటి మన గ్రహాలు ఏ విధంగా మనకి మన వాతావరణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇస్తున్న వినతులు ఏ విధంగా పరిష్కారం అవుతున్నది తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వినూత్న ప్రయోగం చేశారు. అర్జీదారులు అందిస్తున్న వినతులు వారు సంతృప్తి చెందే రీతిలో పరిష్కారం అవుతున్నాయా లేదా అని తెలుసుకునేందుకు కలెక్టర్ వారితోనే నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్ నుంచే వారికి ఫోన్ చేసి వారు సంబంధిత ప్రభుత్వ శాఖ సమస్యను పరిష్కారం చేసిన తీరుపై సంతృప్తిగా ఉన్నారా లేదే అనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలు గ్రీవెన్స్ వినతులు పరిష్కరించినట్లుగా ఇచ్చిన నివేదికలపై అర్జీదారులతో ఫోన్లో మాట్లాడి వినతుల పరిష్కారంపై వారు సంతృప్తి చెందారా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 134 వినతులు అందినట్లు పార్వతీపురం జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె పాల్గొన్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన 134 మంది అర్జీదారుల నుంచి ఆమె వినతులు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశించారు. సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, తద్వారా అర్జీదారులు సంతృప్తిని వ్యక్తం చేయాలని సూచించారు. విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నిర్వహించారు. ఫిర్యాదులను స్వీకరించి
వారి సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి ఫిర్యాదుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ 19 ఫిర్యాదులను స్వీకరించారు. స్వీకరించిన వాటిలో భూ తగాదాలకు సంబంధించిన 4, కుటుంబ కలహాలకు సంబంధించినవి 2, మోసాలకు పాల్పడినట్లుగా 6, ఇతర అంశాలకు సంబంధించినవి 7 ఫిర్యాదులుగా ఉన్నట్లుగా తెలిపారు. ఉద్యోగాల కోసం దళారులను నమ్మి మోసపోవద్దని బొబ్బిలి డీఎస్పీ పి శ్రీనివాసరావు సూచించారు. స్థానిక వీరబొబ్బిలి క్రీడా మైదానంలో శిక్షణ పొందుతున్న నిరుద్యోగులతో మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న కానిస్టేబుల్ నియామకాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని, దళారులు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని, ఎవరు మోసపోవద్దని అన్నారు. మెరిట్ ఆధారంగా మాత్రమే ఉద్యోగాలు ఇస్తారని, దళారీలను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఉద్యోగాల పేరుతో మోసం చేసే వారి ఆచూకీ ఇవ్వాలని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో హెల్మెట్ వినియోగం తక్కువగా ఉందని, హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచుకొని వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ జిఏవి రమణతో పాటు సర్కిల్ పరిధిలోని సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ఒక 10,000 రూపాయలు విలువైన సెల్ ఫోను పోతే కొనుక్కోగలిగేది, దానికోసం ఇంత మనం కేర్ తీసుకుంటున్నాము అంటే ఆ సెల్ ఫోన్ అంత విలువ కూడా లేదా మన ప్రాణానికి. దయచేసి మనమే రోల్ మోడల్గా ఉండాలి. ప్రజలందరినీ ఇంప్లిమెంట్ చేసే ముందు మనం అందరం కూడా హెల్మెట్స్ పెట్టుకొని మన విధులు నిర్వహిస్తాం. రోడ్డు మీదకి వచ్చేటప్పుడు, 2 వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు కంపల్సరిగా హెల్మెట్స్ అనేది పెట్టుకుందామా? రోల్ మోడల్గా ఉందామా? జిల్లాలో చెరుకు రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుద్ధరాజు రాంబాబు కోరారు. ఈరోజు కలెక్టరేట్ వద్ద ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రాలను సమర్పించి మీడియాతో మాట్లాడారు. ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని రైతులకు చెరుకును ప్యారీ షుగర్ ఫ్యాక్టరీకి పంపిస్తున్నారని, సదరు ఫ్యాక్టరీ రైతులకు ఒక్కొక్క టన్నుకు చెరుకుకు 30 కేజీలు రద్దు పేరుతో తగ్గించి ధర చెల్లిస్తున్నారని తెలిపారు. ఈ విధంగా సుమారు రైతులు 485 రూపాయలు వివిధ ఛార్జీల కింద తగ్గించి రైతుకు నికరంగా ఇస్తున్నారని, దీనివల్ల టన్నుకు 2,665 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెరుకు ఈరోజు ప్యారీ సంకిలి ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం 3,150 రూపాయలు మద్దతు ధర ప్రకటించిందో ఆ మద్దతు ధరకి ఈరోజు ఈ ఫ్యాక్టరీలో 400 నుంచి 500 తగ్గించి రైతులకి ఇస్తున్నారు. ఇది ఇప్పటికే రైతులకు గిట్టుబాటు లేని పరిస్థితిలో ఈ విధంగా తగ్గించి, అలాగే ట్రాన్స్పోర్టు, అలాగే లోడింగ్ ఛార్జీ, అలాగే 30 కేజీలు టన్ను వద్ద తరుగు పేరుతో ఈ విధంగా రైతులకి దిగ్గోసి ఈరోజు ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లిస్తుంది. ఈ విషయాల మీద ఈరోజు జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వెంటనే రైతులకి న్యాయం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈరోజు ఫ్యాక్టరీ యాజమాన్యం సరైన ధర ఏదైతే ఈరోజు మద్దతు ధరకి అనుగుణంగా చెల్లించకపోతే భవిష్యత్తులో రైతులతో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం. ఇంటర్మీడియట్ కాలేజీలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను అక్షయ పాత్ర మరియు ఇతర ప్రైవేట్ సంస్థలకు అప్పగించరాదని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు రాష్ట్ర జిల్లా స్థాయి కమిటీలు ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటనను తాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. పాఠశాలలో ఇప్పటికే ఈ పథకం బాధ్యతలు నిర్వహిస్తున్న కార్మికులతో ఈ పథకం నిర్వహణ బాధ్యత ఇవ్వాలని, ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదని వారు కోరుతున్నారు. విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలో మధ్యాహ్న భోజన నిర్వాహకుల్ని 8 మందిని తొలగిస్తున్నామని చెప్పి ఆ ఎంఈఓ గారు చెప్పారు. అలాగే జైత్ గ్రామము 4గురిని తొలగిస్తున్నామని అక్కడ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది తప్పు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు.
జీతం లేదు, బిల్లులు రాకపోయినా వాళ్ళ పుస్తకాలు తాకట్టు పెట్టి వడ్డీకి తెచ్చి 10 రూపాయలకు వడ్డీకి తెచ్చి కూడా ఇంతవరకు వాళ్ళు పనిచేస్తే 20 సంవత్సరాల తర్వాత మీరు పనికిరారు, మీరు ఉండిపోవాలి, మీరు రావద్దు అని చెప్పి ఎంఈఓ గారు అక్కడ హెచ్ఎంలు చెప్తున్నారు. ఇది తప్పు. యూనియన్గా సిఐటిగా మేము దీన్ని ఖండిస్తున్నాం. మధ్యాహ్న భోజన నిర్వాహకుల్ని జిల్లాలో ఎవరిని కూడా తొలగిస్తే యూనియన్గా మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ అధికారులకి, ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. 2024 జనవరి నెలలో ప్రభుత్వం చేపట్టిన సామాజిక కుల గణన సక్రమంగా చేపట్టలేదని విజయనగరం జిల్లా రెల్లి గ్రూపుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సోము మురళీమోహన్ ఆరోపించారు. ఈరోజు చేపట్టిన ధర్నాలో మాట్లాడుతూ షెడ్యూల్డ్ క్యాస్ట్కు సంబంధించి జనాభా సేకరణ లెక్కలు సవ్యంగా చేయలేదని, రెల్లి వాటి ఉపకులాలకు సంబంధించి 25 లక్షల మందికి పైగా ఉన్నామని, తమకు 5% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా మా జనాభా అనేది రెల్లి ఓటు ఉపకులాలు 25 లక్షల పైబడి ఉన్నాము. అయితే మాకు 12 లక్షలు చూపించడం వల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్ ఫలాలు విద్య, వైద్య, ఉపాధి కోల్పోతున్నాం. దయచేసి ధర్మాసనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము అంబేద్కర్ రాసిన రాజ్యాంగం రిజర్వేషన్ ఫలాలు అనేది ఎస్సీలోని అణగారిన కులాలు, అంటరాని వాళ్ళు, రెల్లి ఓటు ఉపకులాలని ధర్మాసనం చెప్పడం జరిగింది. దయచేసి మన దేశ ప్రధానైన గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా రెల్లి ఓటు ఉపకులాల జనాభా అనేది 25 లక్షల పైబడి ఉన్నాము, 12 లక్షలుగా చూపిస్తున్నారు. దయచేసి మేము అట్టడుగులో ఉన్నాము, అణగబడి ఉన్నాము, అంటరాని వాళ్ళుగా ఉన్నాము. దయచేసి మాకి మానవ దృక్పథం ప్రకారము కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మాకు విద్య, వైద్య, ఉపాధి, ఉద్యోగాల అవకాశాలు మా భావితర పిల్లలకి 5% రిజర్వేషన్ కల్పించాలని దేశంలో ఉన్న రెల్లి ఓటు ఉపకులాలందరూ మా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని మేము హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31వ తేదీన యువత ఏ రకంగా వ్యవహరించుకోవాలో భోగాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రావు పలు సూచనలు జారీ చేశారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ యువత, విద్యార్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించి జాగ్రత్తలు పాటించాలని, ప్రధాన జంక్షన్ల వద్ద డిసెంబర్ 31వ తేదీన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. వాహనాలు స్పీడ్గా నడిపినా, మద్యం సేవించి వాహనాలు నడిపినా తనిఖీలు నిర్వహించి అటువంటి వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కేసులు నమోదు చేయడం జరుగుతుంది. గంజాయి ఇలాంటి మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. తర్వాత సమాజంలో కూడా ఆ విధమైన కేసులు నమోదైతే మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. మీకు, మీ కుటుంబ సభ్యులు కూడా దానివల్ల చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. సో యువకులందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, డ్రగ్స్ జోలికి పోవద్దు, మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు, మీ కుటుంబం యొక్క పరువుని బజార్కి పెట్టొద్దు. అలాగే నూతన సంవత్సర సందర్భంగా యూత్ ఒక రకమైన ఉత్సాహంతో వాహనాలు వేగంగా నడిపి దాంట్లో థ్రిల్ పొందుతూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో భోగాపురంలో చాలా పెద్ద రోడ్డు ప్రమాదాలు జరిగినాయి. ఒక రోడ్డు ప్రమాదం 4 మరణించడం జరిగింది, ఇంకో రోడ్డు ప్రమాదంలో 2 మరణించడం జరిగింది. ఇదంతా స్పాట్లోనే చనిపోవడం జరిగింది. ఈ అతివేగంగా వాహనం నడపడం అన్నది రోడ్డు ప్రమాదానికి ముఖ్యమైన కారణం. అలాగే సెల్ ఫోన్ డ్రైవ్, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఈ 2 కూడా ఈ రోడ్డు ప్రమాదాలకి ముఖ్యమైన కారణం. సో దయచేసి ఈ రోడ్డు ప్రమాదాలు నివారించడానికి మనందరము సహకరించాలి. మన వాహనాలు మెల్లగా నడపడం వల్ల ఇంకొక కుటుంబం రోడ్డున పడకుండా, అలాగే మన కుటుంబం కూడా రోడ్డున పడకుండా కూడా మనం సమాజానికి ఆ విధంగా హెల్ప్ చేయగలుగుతాం. అలాగే రకరకాల మోసాలు జరుగుతూ ఉన్నాయి. సైబర్ క్రైమ్లో ఈ మధ్యగా టాస్క్ ఫ్రాడ్స్, వాట్సాప్లో మీరు దానికి రేటింగ్ ఇవ్వమని, అలాగే యూట్యూబ్కి లైక్ కొట్టమని, అలాగే రకరకాలుగా మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి ఆఫర్ చేస్తూ ఈ టాస్క్ ఫ్రాడ్లోకి ఎక్కువ చదువుకున్న యువత దాంట్లో మోసపోవడం జరుగుతుంది. బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ ఎల్ రామలక్ష్మి ఆధ్వర్యంలో మెప్మా ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యుల నుంచి తయారైన వస్తువులను అర్బన్ మార్కెట్లో అమ్మకాలు చేపట్టారు. 50 మహిళా సమాఖ్యల నుండి 80 యూనిట్లు ఏర్పాటు చేసి 30,000 రూపాయల అమ్మకాలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ మెప్మా డైరెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి నెల స్వయం సహాయక సంఘాల సభ్యుల ఉత్పత్తులను ప్రదర్శించి వారి వ్యాపార అభివృద్ధిని పెంపొందించే విధంగా ఈ అర్బన్ మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి చదురుగుడి, వనంగుడులకు సంబంధించిన హుండీ లెక్కింపులు నిర్వహించామని ఆలయ ఈవో ప్రసాదరావు తెలిపారు.
నగరంలోని శివాలయం వీధిలో ఉన్న పైడితెల్లమ్మ కళ్యాణ మండపంలో ఈరోజు ఆలయ ఈవో పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ సిబ్బంది హుండీలను లెక్కించారు. అక్టోబర్ 18వ తేదీ నుంచి ఈ రోజు వరకు 2 గుడుల్లోనూ గల హుండీలను లెక్కించినట్లుగా తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. 17 అక్టోబర్లో తెరవడం జరిగింది. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు 1 మంత్ దాటిపోయిందని చెప్పేసి మేము ఇమ్మీడియట్గా తెరవాలని వెంటనే తెరిచామండి. అది చేస్తే ఇప్పుడు హుండీలు పెడతారు కదా, హుండీలు అంటే యాక్చువల్గా 3 ఉంటాయండి బయట. ఆ 3లో ఒకటి ఓపెన్ కనాల్ది ఉంటుంది. అది మొన్న రీసెంట్గా జల్లుల వలన అది తెరిచినట్టుకున్నాయి. అందుకే ఎండబెట్టి అది కూడా బ్యాంక్ వాళ్ళు చెప్పని జమ చేస్తూ ఉన్నది. దాంట్లో నష్టమే ఉండదండి, ఎందుకంటే అండిపోయి ఉంటే మనం ఓపెన్ చేస్తుంది. అప్పుడు తడుస్తుంటాయి. తడుస్తున్నప్పుడు మనం ఆటోమేటిక్గా అవి వస్తాయి. అది ఆటోమేటిక్ బ్యాంకులోనే చూపించాం, బ్యాంకులో తీసేసుకుంటారు. మ్యాక్సిమం 90%, 99% మనకి దాంట్లో ప్రాబ్లం రాదు. ఫ్యాక్ట్ ఏంటంటే బయట ఈ కన్నాలతో ఉన్న ఓపెన్ ఉంది చూసారా, ఆ కుండీలోనే తడిచింది మాట. మిగతా ఈ 2 మూతున్నాయి ఏమో తడలా, ఇలా ఓపెన్గా ఉంది మాకు తడిచింది. ఆల్రెడీ మరి పైనుంచి ఆల్రెడీ తాటేకులు ఉన్నాయి. తాటేకులు షెల్ఫ్ ఉన్నా సరే జల్లు వలన దాంట్లో తడిచి ఉండొచ్చని ఐడియా మాకు. నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వేడుకల పేరుతో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డిసెంబర్ 31వ తేదీన రాత్రి బహిరంగ ప్రదేశాల్లో రహదారులపై నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోరాదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. వాహనాలను అతివేగంగా నడిపినా, బైక్ రేసులు నిర్వహించినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఆయా వాహనాలు సీజ్ చేస్తామని, నూతన సంవత్సర వేడుకల పేరుతో అర్ధరాత్రి 1 గంట తర్వాత ప్రజలెవరూ రహదారులపై తిరగరాదని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో కేకులు కట్ చేయడం, నృత్యాలు చేయడం, బహిరంగ పార్టీలు నిర్వహించడం, డీజే లేదా లౌడ్ స్పీకర్లతో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు. వేడుకల పేరుతో మందుగుండు సామాగ్రిని కాల్చడం, ప్రదర్శించడం లేదా ఉపయోగించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డిసెంబర్ ఉంది, సో అందరూ కూడా శాంతియుతంగా ఈ 31 డిసెంబర్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. సో ఎవరు కూడా బయట రోడ్డు మీదకి వచ్చి అల్లరి చేయడము, రోడ్డు మీదకి వచ్చి తాగి గొడవలు చేయడము, తాగి వెహికల్స్ నడపడము అట్లాంటివి ఏమైనా జరిగితే దాని మీద కఠినమైన చర్యలు ఉంటాయి. సో ఎవరు కూడా మీరు సెలబ్రేట్ చేసుకోవాలంటే లోపల మీ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోండి, ఎక్కడైనా ప్రైవేట్ ప్లేస్లో సెలబ్రేట్ చేసుకోండి. సో పబ్లిక్ ప్లేస్లో రోడ్డు మీద ఎక్కడా కూడా ఇటువంటి జరగకూడదు. దాని మీద బందోబస్తు కూడా వేయడం జరుగుతుంది. సో అన్ని ఇంపార్టెంట్ సెంటర్స్లో, మండల్ హెడ్ క్వార్టర్స్లో మన సిబ్బంది పెట్రోలింగ్ చేస్తారు, పికెట్స్ వేయడం జరుగుతుంది. సో రాత్రి పూట 12 తర్వాత బయటికి వచ్చి అల్లరి చేయడము ఎక్కడ కూడా జరిగితే దాని మీద కఠినమైన చర్యలు ఉంటాయి. అండ్ ఎవరు కూడా ఈ డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడము, మందు కన్జ్యూమ్ చేయడము, డ్రంకన్ కండిషన్లో వెహికల్స్ నడపడము, ఎక్కువ సౌండ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో అందరూ కూడా ఇట్లాంటిది చేయకూడదని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీస్ సిబ్బంది మీద ఏదైనా అలిగేషన్స్ వస్తే, ఏదైనా ఎక్కడైనా పట్టుబడితే ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో లాస్ట్ 4-5 మంత్స్లో ఈ 3 కానిస్టేబుల్స్ ఈ గ్యాంబ్లింగ్ కేసెస్లో పట్టుకోవడం జరిగింది. వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ కూడా చేయడం జరిగింది. సో ఎక్కడైనా పోలీస్ సిబ్బంది నుంచి ఏమైనా ల్యాప్సెస్ అయితే, నెగ్లిజెన్స్ అయితే ఇమీడియట్గా వాళ్ళను సస్పెండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద ఎంక్వైరీలు ఓపెన్ చేయడం జరుగుతుంది. కొన్ని చోట్ల ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈవెన్ కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ను కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఏమైనా అలిగేషన్స్ వస్తే. సో అక్కడ మేము కరెక్టివ్ స్టెప్స్ తీసుకుంటున్నాము. సో రాబోయే రోజుల్లో ఇవి కరెక్ట్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాము. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. బొబ్బిలిలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఈరోజు నిరసన తెలియజేసి అమిత్ షాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
జిల్లా కేంద్రం పార్వతీపురానికి అతి సమీపంలో ఉన్న చొక్కాపువాని వలస గ్రామంలో సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. తాగునీరు రాక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. కుళాయిలు వేసి నీరు అందించడం మర్చిపోయారని అధికారులు, పాలకులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగునీరే కాకుండా డ్రైనేజీ సమస్య ఎస్సీ కాలనీలో ఎక్కువగా ఉందని, డ్రైనేజీలను తక్షణమే నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వలస మేమైతే నీరుకి చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకైతే వేరేగా ట్యాంక్ కడతామన్నారు ఎస్సీ వాళ్ళకి. ఈ ట్యాంకులోనైతే మాకైతే నీరైతే రావట్లేదు. మాకు వేరేగా మీకు దయ్యుండి మాకు వేరే ఒక చిన్న ట్యాంక్ అని ఈ ఎస్సీ వాళ్ళకి మీకు కృప ఉండి మాకు నీరు ఇస్తారని మేము నమ్ముతాం. ఎస్సీ వాళ్ళు కానీ మా బీసీ వాళ్ళు కానీ ఊర్లోను పాత ఊరు, కొత్త ఊరు, ఊరు నానా ఇబ్బంది పడి పరిస్థితి వచ్చింది. ఇది చర్య ఏంటంటే మీరు వెంటనే కలెక్టర్ గారికి, మన జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, సమావేశంలో సోమవారం వెళ్ళాను, మాట్లాడి మీరు ఏ సమస్య చెప్పండి అన్నారు. కనీసము సర్పంచ్ అనేది ఎలా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు బలుపులు లేవు. సంక్రాంతి మరి ఇన్ని రోజులు, 10 రోజులు ఉంది. ఈ 10 రోజులనే ఈ బలుపులు అయిపోతే ఈ చీకటి రోతులోటి నానా ఇబ్బందులు పడతాను. కాబట్టి వెంటనే ప్రభుత్వము తెలిసి తర్వాత వీధిలో కొన్ని వీధుల్లోన లేవు, లైట్ లేవు, కొన్ని వీధుల్లోన రోడ్లు లేవు. తర్వాత అంటే బోరింగ్లో సరిగ్గా దగ్గర పెంటలేసి నానా ఇబ్బందులు పెట్టి నీరు పోతుంది. నానా ఇబ్బంది ఉంది మాకు. ఊర్లో పెద్ద పెద్ద లారీలు వెళ్తాను, సైడ్ను మన అంత తప్పించి ఇప్పుడు చేయడం లేదు. అది గ్యారంటీ చెయ్యాలి. చెయ్యకపోతే ఈ లారీలు లక్షపరం నుండి కిష్టపిల్లి తర్వాత కొన్ని నీరు రావట్లేదు. అది మనకు గుర్తించి మాకు రేపు కానీ పండుగ వచ్చింది మీరు తెలుసుకుని ఇవ్వాలని కోరుచున్నాం. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో వామపక్ష పార్టీల నాయకులు తమ్మినేని సూర్యనారాయణ, రెడ్డి శంకర్రావు, బొమ్మి రమణ, సురేష్, రంగరాజు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైనా చేయొచ్చా? ఈరోజు అంబేద్కర్ చేసిన రాజ్యాంగాన్ని, ఆ విలువల్ని, ఆ చట్టాలని, హక్కుల్ని కాపాడు కోసం ప్రజానీకం పోరాడుతుంటే ఎంతసేపు అంబేద్కర్ పేరు ఎందుకు తెలుస్తారు? ఏ దేవుడి పేరు తెలిస్తే పుణ్యం వస్తుంది కదా. అంబేద్కర్ పాపం చేశాడా, నేరం చేశాడా, ఘోరం చేశాడా? అంబేద్కర్ని ఎందుకు తలుచుకోకూడదు? అంబేద్కర్ తలుచుకోకుండా ఉండాలనంటే ఆయన చేసిన రాజ్యాంగాన్ని అమలు చేయాలి, రాజ్యాంగ హక్కులు కాపాడాలి. రాజ్యాంగం ఇచ్చిన ఏవైతే ఉన్నాయో సూత్రాలు, ఆ సూత్రాలని అమలు చేయడానికి భారత ప్రభుత్వం పూనుకోవాలి. నువ్వేమో ఆ రాజ్యాంగాన్ని తూట్లు పొడి చేసి రాజ్యాంగం లేకుండా కొత్త రాజ్యాంగం తెస్తానని చెప్పేసి దాన్ని బుట్టదాఖలు చేయాలని చెప్పి నువ్వు, నీ బజరంగ దళ్ళు, ఏబీవీపీ, నీ రంగాలు, నీ సంఘాలు అందరూ కలిసి మువ్వన్నెల జెండాలకు వ్యతిరేకం, అంబేద్కర్కు వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం, స్వేచ్ఛకు వ్యతిరేకం. మరి దేనికొన్నారు మీరు? ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ముక్కలు చేయడానికి, పబ్లిక్ రంగాన్ని, ప్రజల ఆస్తుల్ని ఆదాయాలకి, అంబానీలకి, టాటాలకి, బిర్లాలకి అప్పచెప్పడానికి మీరు వచ్చారు. ఈ స్వేచ్ఛ, స్వతంత్ర, సౌభారతత్వాన్ని విఘాతం కలిగించడం కోసం నరేంద్ర మోడీ అమిత్ షాను వెనకేసుకు వస్తున్నాడు. తక్షణమే అమిత్ షా రాజీనామా చేయాలి. పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ ఈ దేశానికి ఒక దిశ నిర్దేశించినటువంటి మహోన్నతున్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే కనీసం నరేంద్ర మోడీ నోరు మెదకపోవడం ఇతని తాలూకా నిరంకుశ విధానానికి పరాకాష్ఠగా కనబడతా ఉంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ కళ్ళు తెరిచి వెంటనే అతన్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి, ఇతను పార్లమెంట్ నుంచి రాజీనామా చేయాలని వామపక్షాలు ఈరోజు దేశవ్యాప్తంగా అమిత్ షాని బర్తరఫ్ చేయాలని నినాదంతో ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి వనంగుడిలో ఈరోజు చండీ హోమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం వేకువజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు రాజేష్ మాట్లాడుతూ పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉంటాయని ఆకాంక్షించారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి గుడిలో చండీ హోమం నిర్వహించడం జరిగిందని అన్నారు. వనంగుళ్ళో చండీ హవనం నిర్వహింపబడుతుంది. ఈ యొక్క చండీ హవనం ప్రతి మూలా నక్షత్రానికి వనంగుళ్ళోని, 3వ మంగళవారం నాడు చెదురుగుళ్ళోని కూడా మనకి హవనం నిర్వహింపబడుతుంది. అదేవిధంగా పౌర్ణమి నాడు మనకి వనంగుళ్ళోను, అదేవిధంగా చెదురుగుళ్ళో కూడా చండీ హవనం నిర్వహింపబడుతుంది. చండీ హవనం చాలా విశేషమైనటువంటిది అని అనడానికి అతిశయోక్తి లేదు. కారణం ఏమిటి అంటే
కలవు చండీ వినాయక అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కలియుగంలో వేగరంగా ప్రసన్నమైనటువంటి దేవతలు ఎవరున్నారు అని ప్రశ్నించుకున్నట్టయితే వినాయకుడు, అదేవిధంగా చండీ పరాదేవత అని చెప్పి శాస్త్రం చెప్తుంది. చండీ హోమాన్ని అమ్మవారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రం రోజున ఎవరైతే చండీ హోమాన్ని నిర్వహించుకుంటారో, చండీ హోమంలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ఈ యొక్క చండీ హవనంలో భక్తులందరూ పాల్గొని అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు పొందగలరని ప్రార్థన. జై పైడిమాంబ. నగరంలోని అన్ని సచివాలయాలలో షెడ్యూల్ కులాల సోషల్ ఆడిట్ వివరాలు పొందుపరచడం జరిగిందని, వాటిలో అభ్యంతరాలు ఉన్నట్లయితే జనవరి 6వ తేదీలోపుగా తెలియచేయవచ్చని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అన్ని సచివాలయాలలో షెడ్యూల్ కులాల సోషల్ ఆడిట్ వివరాలను ప్రదర్శన నిమిత్తం ఉంచడం జరిగిందని చెప్పారు. సచివాలయాల పరిధిలో ఉన్న షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఎవరివైనా వివరాలు లేనట్లయితే తక్షణమే తెలియచేయాలని సూచించారు. ఒకవేళ ఏమైనా అభ్యంతరాలు, సలహాలను సచివాలయ రెవెన్యూ కార్యదర్శికి తెలియవచ్చునని చెప్పారు. వివరాలను పరిశీలించిన అనంతరం అవసరమైన వారి పేర్లను ఆయా జాబితాలలో నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ఒకవేళ జాబితాలో అనర్హులు ఉన్నట్లయినా ఆ జాబితా నుంచి తొలగించడం జరుగుతుందని అన్నారు. కావున ఆ సామాజిక వర్గానికి చెందిన ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోషల్ ఆడిట్ ఆఫ్ క్యాస్ట్ సర్వే, ఎస్సీస్ ఎంతమంది ఉన్నారు అన్నది ప్రతి సచివాలయంలో ఆ లిస్టులు ప్రదర్శించడం జరిగింది. కాబట్టి సదరు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ లిస్టులో వాళ్ళ పేరు ఉందో లేదా చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏమైనా అబ్జెక్షన్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే సచివాలయ రెవెన్యూ కార్యదర్శికి ఇచ్చినట్లయితే వాళ్ళ సదర్ లిస్టులో యాడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అనర్హులు ఎవరైనా ఉంటే తీయడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలందరూ కూడా సచివాలయాల్లో ప్రదర్శించినటువంటి క్యాస్ట్ సర్వే మీద సోషల్ ఆడిట్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆ లిస్టులకు ఒకసారి వెరిఫై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాలపై నమోదైన కేసులు సత్వరమే పరిష్కారం చేయాలని రాష్ట్ర ఎస్ఎంఎస్ఐ సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కులస్తులకు సంబంధించిన కనీస హక్కులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపైన ఉందని అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందని అన్నారు. వారి రక్షణ కోసం రూపొందించిన చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కమిటీ సభ్యులు లేవనెత్తిన పలు సమస్యలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కాలనీలలో ఆక్రమించబడిన శ్మశానాలను, భూ సమస్యలను గుర్తించి 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆర్డీఓకు సూచించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 27 కేసులు నమోదు అయ్యాయని, 4 డీఎస్పీలు విచారణ జరుపుతున్నారని తెలిపారు. అందులో 9 కేసులకు నెంబర్ పడిందని, 3 కేసులు రిఫర్ చేయడం జరిగిందని, 15 కేసులు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయని తెలిపారు. 60 రోజుల్లోనే ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆఫీసర్స్ అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి మీరు తీసుకొచ్చి అడిగేదానికి ఒక మంచి ప్లాట్ఫామ్. కానీ మీరు కూడా కొంచెం డిస్ట్రిక్ట్ యాజ్ ఏ యూనిట్ కింద తీసుకొని ఆ ఇష్యూస్ని కూడా రిప్రజెంట్ చేయండి. ఎందుకంటే గౌరవ కలెక్టర్ గారు చెప్పారు, ఒక స్థానికంగా మీకున్న లోకల్ ఇష్యూస్ కాకుండా డిస్ట్రిక్ట్ యాజ్ యూనిట్లో ఉన్న ఎస్సీ సోదరులు కానీ ఎస్టీ సోదరులు కానీ ఉన్న ఇష్యూస్ని కూడా తీసుకురండి. అంతేకాకుండా ఇప్పుడు సోదరు సన్యాసరావు గారు చెప్పారు, ఆయన గ్రామానికి ఈ రోజు వరకు కూడా సచివాలయం ఫంక్షనింగ్లో లేదని, ఈవెన్ బర్త్ సర్టిఫికేట్ కూడా చాలా కష్టం అవుతుందని సెక్రటరీ తాలూకా ఇష్యూ కూడా చెప్పడం జరిగింది. అలాంటి ఇష్యూస్ కూడా ఇక్కడ ఈ సభ వేదిక కాదు కానీ ఇక్కడ ఉండి ఆఫీసర్స్ని అడిగేదానికి కూడా ఒక ప్లాట్ఫామ్ కింద యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఈ సోదరులు కూడా ఒకటే విన్నవం చేస్తున్నాను, కొన్ని ఇష్యూస్ ఉన్నా దాని మొరాలిటీ కూడా చెక్ చేసుకోండి. అంటే అది కూడా ఒకసారి చెక్ చేసుకొని కొన్ని ఇష్యూస్లో ఈ చట్టాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏదైనా మొరాలిటీలో కూడా ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా కూడా మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి. బికాజ్ వీ వాంట్ every brother of SC/ST, sister of ST/ST should be helped and worked on the welfare of them. At the same time, it should not be a weapon for them.
అది కూడా చూసుకోండి. దయచేసి నేను కోరుకుంటున్నాను, వీఆర్ ఆల్ హియర్ టు వర్క్ అట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఎవ్రీ ఎస్సీ అండ్ ఎస్టీ సోదరు. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి, యువత తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వినతుల పరిష్కారంలో కొత్త ఒరవడిని పాటించిన జిల్లా కలెక్టర్, సమస్యల పరిష్కారంపై ఫోన్ చేసి ఆరా తీసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్. నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. అన్ని సచివాలయాల్లోనూ షెడ్యూల్ కులాల సోషల్ ఆడిట్ వివరాలు, అభ్యంతరాలుంటే 6వ తేదీలోగా చెప్పాలన్న నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య. ఈనాటి వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.